ఓం నమ శివాయ. ఈ వీడియోలో మనం ఈశ్వరుణ్ణి బోలాశంకరుడు అని ఎందుకంటారు అనేటటువంటి విశేషాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు శివుణ్ణి బోలాశంకరుడు అంటారంటే, ఆయన ఏం వరం అడిగినా కూడా ఇచ్చేస్తాడంట. అందుకనే ఏం వరం అడిగినా కూడా మంచి, చెడు వెనక ముందు ఆలోచించుకోకుండా ఇచ్చేస్తాడు కాబట్టే ఆయన్ను బోలాశంకరుడు అని చెప్పి అంటారు. ఆ వరం వలన ఏమైనా ప్రమాదమొస్తుందా అని కూడా ఆలోచించకుండా వరాన్నిచ్చేస్తాడంట శంకరుడు. అందుకనే ఆయన్ను భోళాశంకరుడు అని అంటారు. అలాగే ఒకసారి భస్మాసురుడు అనేటటువంటి అసురునికి ఒక వరాన్నిచ్చాడు. ఏమిటంటే, ఎవరి తల మీద నువ్వు చెయ్యి పెట్టినా కూడా వారు భస్మమైపోతారు అని చెప్పి వరాన్నిచ్చాడు ఆ అసురుడైనటువంటి భస్మాసురునికి. అతను అడిగాడు కదా అని చెప్పి అటువంటి వరాన్నిచ్చాడు. కానీ దాని వలన ఎటువంటి ప్రమాదం వస్తుందని కూడా ఊహించలేదు. చివరకు ఆ దుర్మార్గుడైనటువంటి ఆ భస్మాసురుడు ఈ వరం పనిచేస్తుందో లేదో నీ నెత్తి మీదే చేయి పెడతానని చెప్పి ఈశ్వరుడి నెత్తి మీదే చేయి పెట్టడానికొచ్చాడు. చివరకు ఆ శంకరుడే ప్రాణభయంతో పరుగులు తీశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి ఆ భస్మాసురుడు తన నెత్తి మీద తనే చెయ్యి పెట్టుకునేటట్టు చేసి ఆ దుర్మార్గుడైనటువంటి భస్మాసురుణ్ణి అంతం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా